హాయ్ అండి. చూస్తున్నారు కదా థంబ్‌నెయిల్‌లో చూసినట్టు మడి శారీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఎంత బాగుందో. సో, ఇది సింపుల్‌గా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. మన దగ్గర శారీస్ ఉంటే సరిపోతదండి. నార్మల్‌గా మడి శారీకి అంటే మనం శారీ వచ్చి 5.5 మీటర్ ఉంటుంది. కానీ దీనికి మాత్రము 10 మీటర్లు అలా పడతదనమాట. మనం డైరెక్ట్‌గా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మడి శారీ కావాలి అని చెప్పామంటే వాళ్ళు ఇస్తారనమాట. చూడండి. ఇది ఫస్ట్ మనం తీసుకొని మనం పావడ ఎలా కుట్టుకుంటామో అలా పెట్టుకొని ప్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలనమాట. ఇది చాలా ఈజీగా వేర్ చేయొచ్చండి రెడీమేడ్. కానీ ఎక్కువ కష్టం ఉండదు. మనం ఎక్కడ టెంపుల్‌కెళ్ళినా, అలాగే వరలక్ష్మి వ్రతం మనం ఏమన్నా ఇంట్లో ఫంక్షన్స్ చేసుకున్నా, సత్యనారాయణ స్వామి ఫంక్షన్స్ చేసుకున్నా, అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నాననమాట. ఇది అంటే ఎం సైజు నుంచి త్రిబుల్ ఎక్సెల్ వారికి ఎవరైనా వేసుకోవచ్చండి. అంత ఫ్రీగా నేను స్టిచ్ చేశాను. సో, మనం మన ఇదిని పట్టుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మన హైట్, వెయిట్‌ని పట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా ఉంటారు చూడండి. వాళ్ళకైతే 5.5 మీటర్ సరిపోతుంది. లేదు కొంచెం పెద్దగా, పొడవుగా బాడీ బాగున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక 10 మీటర్లు అలా పడతదనమాట. సో, నా బంగారు తల్లండి. చిన్న మిషను ఇదేను. ఆ విధంగా నేను స్టిచ్ చేసేసుకున్నాను కదా! లంగా టైప్‌లో స్టిచ్ చేసుకోవాలనమాట. సో, దానికిప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి. బెల్ట్ అంటే మనం నాడ పెట్టుకుంటాం కదా! అలా బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నానండి. దీని మీద నేను స్టిచ్ చేశాననమాట. ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువ లావు పెట్టి కుట్టినా కూడా వర్క్ అవుతుందండి. అది చూసేదానికి చాలా చిన్నదిగా ఉందండి. అంటారు చూడండి, పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా చాలా అంటే చాలా బాగా స్టిచ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు అవైలబుల్ అయితే అవసరం ఉంటే ఇది తీసుకోండి. బాగా వర్క్ అవుతుందనమాట. ఇది ఫ్లిప్‌కార్ట్ వాళ్ళదే అనమాట ఇది. ఇది ఇంకా నీట్‌గా వేసేసుకోవాలనమాట పట్టి. అంటే నేను అదే కలర్ అయితే లేదు. అందుకని నేను గ్రీన్ కలర్ ఉంటే నా దగ్గర అది తీసుకొని అంటే జాకెట్ పీసెస్ అలా వస్తాయి కదా! అలా తీసుకొని నేను లోపలికి పెట్టి కుట్టేసుకున్నాను. అసలు గ్రేట్ అని చెప్పాలండి. ఆ మిషను నాకు ఈ విధంగా కుడుతుందంటే గ్రేటే. పెద్ద మిషన్ ఉంటే కొంచెం నీట్‌గా కుట్టుకోవచ్చు. అంతంత లావు కుడుతుందంటే గ్రేట్ అనమాట. కొన్నిసార్లు అయితే కొన్ని దగ్గరలో దారం అయితే తెగిపోయింది. ఇంకా అది పెట్టుకొని మళ్ళీ కుట్టుకుంటూ ఉన్నాను. ఇంకా నీట్‌గా కుట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం అటు ఇటు అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఎంత మంచిగా వేర్ చేసుకోవచ్చంటే ఇప్పుడు రెడీమేడ్ శారీస్ ఉన్నాయి కదా! ఆ టైప్‌లో మనం చాలా సింపుల్‌గా వేర్ చేసుకోవచ్చండి. చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందంటే చాలా బావుంటుంది. మనం టెంపుల్స్‌కెళ్ళేటప్పుడు, అలాగే సత్యనారాయణ వ్రతం, అలాగే సీతారాముల కళ్యాణం అట్లా పెద్ద పెద్దవి ఉంటాయి కదండీ! మనం ఏమన్నా పీటల మీద కూర్చోవాలనుకున్నప్పుడు అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈజీగా కుట్టుకోవచ్చు. మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చండి. మనం బయటికెళ్ళి డబ్బులిచ్చి అంత కష్టమైతే ఉండదు. సింపుల్ స్టిచ్చింగ్ ఉంటుంది. కొంచెం దీనికోసం ఒక 3, 4 అవర్స్ టైం కేటాయించి కుట్టుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు. నా దగ్గర చిన్న మిషన్ ఉండింది కాబట్టి లేట్ అయిందనమాట. పెద్ద మిషన్ ఉంటది కదా! వాళ్ళైతే కుట్టుకోవచ్చనమాట. ఇంకా నీట్‌గా అక్కడ ఆహ్, బెల్ట్ కుట్టేసిన తర్వాత సైడ్ ఏమంటే లైట్‌గా కుట్టుకోవాలండి. జస్ట్ మనం ప్యాంట్ లాగా వేర్ చేస్తాం కాబట్టి పైన నాడ కోసం కుట్టుకోవాలి. ఇంకా నీట్‌గా ఇది అటాచ్ చేసేసుకోవాలి అలా ఇలా. ఈ శారీస్‌కి ఏమంటే నాకు పీసులుగా ఊడిపోతుంది. అందుకని నేనేం చేశానంటే నీట్‌గా మడుచుకొని ఆహ్, ఇట్లా మడిచి కుట్టాననమాట. నార్మల్‌గా కుడితే అది పీసులుగా ఊడిపోతుందండి. ఊడిపోతది. అందుకని నేను ఈ విధంగా దాన్ని మడిచి కుట్టుకున్నాననమాట. కొన్ని శారీస్ అంటే ఇది కాటన్ శారీ కాదు కాబట్టి అలా ఉంది. కాటన్ శారీస్‌కైతే అట్లా ఏమంతా ఊడదు. మనం నీట్‌గా జాగ్రత్తగా కుట్టుకుంటే బాగా వర్క్ అవుతుందండి. మిషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని చూస్తుంటే దీని పర్ఫార్మెన్స్ 800 ఏమో పడింది నాకు ఈ మిషను. చాలా బాగుండింది. ఇంకా చూడండి బెల్ట్ ఇలా కుట్టేసుకున్నాను. నా దగ్గర సింపుల్‌గా ఒక తాడు ఉంటే అదేదో ఉంటది కదా! మల్తాడు అలాంటిది ఉండింది సింపుల్‌గా. ఇప్పుడు మీకు ప్రెజెంట్ చూపించడానికి అది వేసేసాననమాట. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలంటే చూపిస్తా చూడండి. మనము సైడు స్టిచ్ చేసేసాం కదా! అది ముందుకు వేసుకోవాలి. ముందుకు వేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఈ ముందు స్టిచ్ చేసింది బ్యాక్‌కి లాక్కోవాలనమాట. లాక్కొని వెనకాల మనకి ప్యాంట్ ఉంది కదా! దాంట్లో లోపల పెట్టేసుకోవాలి. అప్పుడు ప్యాంట్ లాగా వచ్చేస్తుంది మనకి. చూస్తే అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ పెట్టేసుకొని ఆ ప్యాంటుని లోపల పెట్టి కుట్టేసుకోవాలి నీట్‌గా.
సింపుల్గా కుట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా అది ఎక్కడికి వెళ్ళేది. ఇప్పుడు మనం కాళ్ళు కనిపిస్తున్నాయి అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి అలా పెట్టేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే ఎక్స్ట్రాగా మనకి పైట తీసుకోవాలండి. ఈ పైట మనకి నాకు మాత్రం ఒక 4 మీటర్లు పడింది. ఇంకా నీట్గా ప్రిల్స్ పెట్టేసుకొని పిన్నీస్ పెట్టేసుకోవాలన్నమాట. పిన్నీస్ పెట్టుకొని వెనకాల మనం కుట్టుకున్నాం కదా, దాని బ్యాక్ సైడ్లో మనకి స్పేస్ వస్తుంది. ఇట్లా పైకి లిఫ్ట్ చేసామంటే స్పేస్ వస్తుంది. చూడండి కనిపిస్తుందా. ఇప్పుడు దానికి కింద మనం ఆ పైట ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, అది పెట్టేసి స్టిచ్ చేసేసేయాలన్నమాట. స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి, అడ్డంగా స్టిచ్ చేయకూడదు. ఈ విధంగా పెట్టేసి పైన స్ట్రైట్గా మిడిల్లో ఒక స్టిచ్ చేసేసామంటే గట్టిగా ఉంటుంది. అది ఇంకా ఎక్కడికి చెదిరిపోదు, ఏం చేయదు. మళ్ళీ ప్యాంట్కి పడకూడదు అది. జస్ట్ ఈ రెండింటి వారికి ఒక స్టిచ్ చేసేసుకోవాలి అడ్డంగా. అప్పుడు మనము పైట లాక్కునేటప్పుడు అలా వస్తుంది, పైకి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇట్లా నీట్గా నిదానంగా ఆలోచించుకొని పెట్టుకోండి. లేదంటే మళ్ళీ కుట్లిప్పి మళ్ళీ సెట్ చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఈ విధంగా పెట్టుకొని ఇట్లా పైకి లాక్కోవచ్చు. అర్థమైంది కదండి. నీట్గా అది కూడా నేను ముందేమంటే ఆ పైటని బాగా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఇది శారీ పూసలుగా ఊడిపోతుందని ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. ఎవరికైనా సరిగా కనిపించకపోతే ఏమనుకోబాకండి, చిన్న మిషన్ కదా, సరిగా కనిపించట్లేదు. సో అర్థమైందని అనుకుంటాను. ఇంకా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే డీటెయిల్గా అడగండి, నేను చెప్తాను. ఇంకా దాంట్లో నుంచి కింద నుంచి పెట్టేసి స్ట్రైట్గా మనము ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒకటైతే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోనక్కర్లేదు. అదే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇంకా వేసేసుకున్న తర్వాత అయిపోయినట్టే ఇంకా మన శారీ. చాలా ఈజీ అండి, ఎక్కువ కష్టపడలేదు. మెయిన్ ఏమంటే మనము ఆ పావడ కుట్టుకోవడమే చాలా కష్టమవుతుంది, ప్యాంటు కుట్టుకోవడమే చాలా కష్టమవుతుంది. ఇది కంఫర్ట్గా ఉంటుంది, మన కాలు కనిపించేటట్లు మనం లోపల ప్యాంటు ఏదో ఒకటి వేరు చేసాం కాబట్టి ఇబ్బందిగా ఉండదన్నమాట. ప్యాంట్ అన్నా ఒక రోజంత ఇబ్బందిగా ఉంటుంది, ఇదైతే చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. మనము ఏమన్నా కాలు కనిపించినా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా కిందకి మనం లాగేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మీకు ఎలా కట్టుకోవాలో వేరు చేసి చూపిస్తే చాలా ఈజీగా కట్టుకోవచ్చండి. ఈ విధంగా జస్ట్ మనం ప్యాంట్ వేసుకున్నట్టే వేసుకొని లోపల మన కాలు కనిపిస్తుంది అనుకోండి, బ్యాక్ సైడ్ అలాగా మనం కింద మనం అడ్జస్ట్ చేసుకునేదానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది ఏం పడనక్కర్లేదు. ఇది ఎంత వాళ్ళైనా XXL వాళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను అంత లూజ్గా కుట్టానమాట. ఇంకా నీట్గా మనం ఇది లెఫ్ట్ సైడ్ కుట్టుకోవాలండి. మీకు చెప్పడం మర్చిపోయాను, రైట్ సైడ్ కుట్టకూడదు, లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఈ విధంగా సైడ్ ఒక రోజంతా లోపలికి దొక్కుని మళ్ళీ వెనక్కి బ్యాక్ తీసుకోవాలి. ఇది ఆప్షనలే అండి, అంతేమి మనం ఎక్కువ క్లాత్ ఉందని నేను తీసుకొని ఆ విధంగా చేశాను. మనం మిడిల్లో కొంచెం తీసుకొని ఈ ఫస్ట్ వన్ ఎత్తి లోపలికి దోపేసుకోవాలన్నమాట. నాకు చాలా ఇష్టం అండి మడి శారీ కట్టుకోవాలంటే. సో ఇట్లా ఈజీగా అయితే రెడీమేడ్గా ఎంత బాగా తయారు చేసుకున్నానో నాకే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నీట్గా మనం బయట వేసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా. ఎంత బాగుండిందంటే చాలా బాగుండిందండి. కానీ ఇది నా దగ్గర చాలా రోజుల నుంచి శారీ ఉండింది, అది నేను ఎక్కువ యూజ్ చేయలేదు, అది ఈ విధంగా యూజ్ అయ్యింది. ఇంకా మిడిల్లోకి ఇట్లా తీసుకొని ఇన్సర్ట్ చేసేసుకుంటే అయిపోయింది మడి శారీ. మన వరలక్ష్మి వ్రతానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎట్లా ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, బాగానే వాక్ చేయొచ్చు, చిరాకు ఉండదు, ఏముండదు, ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్లౌజ్లో కూడా చూపిస్తాను, కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్స్కి అక్కడ ఎక్కడైనా వేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.